शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजान् पद्मार्कं गजाननमहर्निशमुनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मा गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। सीतारामदास गुरुभ्यो नमः। మా మాతాయై నమః ఆదిలక్ష్మీ మాతాయై నమో నమః। తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఎల్లం బంధుని జృంభణముగా ముక్తిల్ సుషిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదు వాకునం సంప్రీతిన్ కులాబ్ధాక్షి సరస్వతి భగవతి పూనేందు బింబావన। ఈరోజు కార్తీక మాసం 3వ రోజు పారాయణం ప్రారంభం। ఓం గురుభ్యో నమో సర్వచ్చయ నమః। ఓం గణేశాయ నమః। ఓం సర్వచ్చయ గురుభ్యో నమః। కార్తీక మాసం 3వ అధ్యాయం మొదలుగా కార్తీక మాస స్నాన మహిమ। జనక మహారాజా, కార్తీక మాసం ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యము కలుగుటే గాక మరణానంతం వారు శివసాన్నిధ్యము చేదురు। కానీ కొంతమంది అస్థిరమైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు। అదము కార్తీక మాసము శుక్ర పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు। దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరించేదను, సపరివారంగా ఆలకింపము। ముందుగా బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట। ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు వగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను। ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను। ఆ తీర్థ సమీపన ఒక మహా వృటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపంతోనూ 3 బ్రహ్మరాక్షసులు నివసించు। ఆ దారినబో బాసాలను బెదిరించి వారిని భక్షించు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేసుండిరి। తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవులకు పిండ ప్రదానం చేయుటకు వచ్చున్న ఒక విప్రుడు ఆ వట వృక్షం చెంతకు చేరేసరికి ప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని సంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజ గజ ఉణిగిచు ఏమీ తోసగా నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించు, ప్రభో ఆర్తాత్రాణ పరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాల్గొన్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడు ప్రహ్లాదుడు రక్షించిన విధంగానే యా పితాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుడని ప్రాధేయపడిరి। వారి మాటలు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందుడికి మీకు రాక్షస రూపములు కలిగాను, మీ వృత్తాంతము తెలుపుడని పలుకగా వారు, విప్రపొంగవా, మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత నిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగింది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చరి। అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగను। ఏమయ్యా అంటే, నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను నేను మహాపండితుడిని గర్వం గలవాడనై ఉండిని, న్యాయ విచక్షణలో మాని పశువు వలె ప్రవర్తించింది, బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనంలో కొలుసు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరుస్తూ లోబ్ధుడునై కంటకుడుగా ఉండిని। ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి బోధతృప్తికుడు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చాను। ఆ వచ్చిన పండితుడు నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి ఇంటి వేసింది। అందులోకి ఆ విప్పునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలగా మంచి చెడ్డ తెలియక తోడి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి నా వస్తు సామ్రాజ్యం దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడివై నరవక్షుడుగా నిర్మానుష ప్రదేశంలో ఉందిగా కానీ శపించుటసే నాకు ఈ రాక్షస రూపం కలిగింది।
బ్రహ్మాసురుడైనా తప్పించుకోవచ్చుని కానీ బ్రాహ్మణ శాపను తప్పించుకోలేం కదా. కాన నా అపరాధం క్షమించమని వారిని ప్రార్థించి అందులో అతడు దయదలిసి, ఓయి గోదావరి క్షేత్రం దగ్గర రటోక్షమ కలదు, నీ వందు నివసించు. ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడు పునర్జన్మనందువుగాక అని వడిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపణ నరవచనం చేయుచుంటేని గాన, ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజంలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్ను చేసి వారి ఎదురునే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణులతో భుజించేవాడను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించింది. కాన నాకు రాక్షసత్వం కలిగాను. నన్ను పాపకంకల నుండి ఉద్ధరింపమని బ్రాహ్మణ్ణి పాదములపై పడి 10 విధముల వేడుకొనను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతం ఇట్లా తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతుండేవాడును. భగవంతునికి ధూపదేవ నైవేద్యములను అర్పించక భక్తులకు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేసు మద్యమాంసమును సేవించు పాపకార్యము చేసినందున నా మరణానంతరం ఈ రూపం ధరించింది. కావున నన్ను పాపయుక్తుని గాంపమని ప్రార్థించను. కనుక ఓ జనక మహారాజా, తపోనిష్ఠకు విప్రుడు పిశాచముల దీనాలాపం ఆలకించి బ్రాహ్మరాక్షసులా భయపడకుడు. పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యము వల్ల మీ రూపం కలిగాను. నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించుని అని వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ మూరి యాత్రా విముక్తికై సంకల్పం చేసుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి పుణ్యఫలమును ముగ్గురు రాక్షసులకు దారిపోయిగా వారి రాక్షస రూపమును పోయి దివ్య రూపం ధరించి వైకుంఠములకు వెళ్ళింది. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించిన సో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించరు. అందువలన ఎంత ప్రయత్నించిన అయినా సరే కార్తీక స్నానమాచరించాలి. తృతీయాధ్యాయము అనగా 3వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణం శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ, విశ్వేశ్వరాయ, వీరభద్రాయ, గణనాథాయ, ప్రజాపతియే నమో నమ. ఓం నమ శివాయ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమ. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమ. దాక్షారామ భీమేశ్వరాయ నమ. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమ. కాశీ విశ్వేశ్వరాయ నమ. శ్రీశైల మల్లికార్జున వాసాయ నమ. నమో నమ. నమో నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ, విశ్వేశ్వరాయ, వీరభద్రాయ, గణనాథాయ, ప్రజాపతియే నమో నమ. సకలం శివార్పణమస్తు. శుభం భవతి.